హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి పలు కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. నెంబర్ 1, ఆధార్ కార్డు. ఆధార్ కార్డుకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునేందుకు జూన్ 14వ తేదీ వరకు ఆఖరి తేదీ అయితే ఉంది. UIDAI ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం గడువును జూన్ 14వ తేదీ వరకు పొడిగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది గతంలో చాలాసార్లు పొడిగించబడింది. కాబట్టి ఇప్పుడు దానిని మరింత పొడిగించే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జూన్ 14వ తేదీ తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలంటే కనుక ఉచితంగా చేయడం అనేది జరగదు. సో దీనికి సంబంధించి ₹50 రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం జూన్ 14వ తేదీ వరకునే ఈ యొక్క ఆధార్ కార్డులో ఉచితంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అందరూ గమనించాలి. నెంబర్ 2, గ్యాస్ సిలిండర్ ధరలు. LPG సిలిండర్ ధర ప్రతి నెల మొదటి తేదీన మారుతూ ఉంటుంది. అందువల్ల కొత్త ధరలు అనేవి ఈ నెలకు సంబంధించి జూన్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మనం గత కొన్ని నెలలుగా చూసుకుంటే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి మారుతూ ఉన్నాయి. ఇప్పుడు గృహాల్లో ఉపయోగించేటువంటి 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారే అవకాశం కనబడుతుంది. అయితే సిలిండర్ ధరలు అనేవి పెరుగుతాయా లేదంటే తగ్గుతాయా అనే విషయం అనేది మనకి 1వ తేదీన ఉదయం 6 గంటలకైతే తెలుస్తుంది. నెంబర్ 3, పెట్రోల్, CNG, PNG ధరలు. జూన్ 1వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్తో పాటుగా ATF, CNG, PNG ధరలు కూడా మారవచ్చు. కొత్త ఇంధన ధరలు సామాన్యుల జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి. అంతకుముందు ఏప్రిల్ నెలలో ATF ధరలు అనేవి తగ్గించబడ్డాయి. ఇప్పుడు ఇతర ఇంధనాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ధరలు అనేవి తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయానికి సంబంధించి మనకి 1వ తేదీనే అప్డేట్ అనేది అయితే వస్తుంది. ఇక తర్వాత చూసుకుంటే SBI క్రెడిట్ కార్డ్ నియమాలు. సో SBI క్రెడిట్ కార్డ్ నియమాలు అనేవి జూన్ 1, 2024 నుంచి మారబోతున్నాయి. జూన్ 2024 నుండి ప్రభుత్వ పనులకు సంబంధించిన లావాదేవీల కోసం నిర్దిష్ట క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లు అనేవి వర్తించవు. వీటిలో చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆరం, SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, SBI కార్డ్ పల్స్, సింప్లీ క్లిక్ SBI కార్డ్, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ SBI కార్డ్, SBI కార్డ్ ప్రైమ్ మొదలైనవి ఉన్నాయి. సో వీటికి సంబంధించి రివార్డ్ పాయింట్లు అనేవి వర్తించవు. ఇక ఆఖరిగా చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు. జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలు కూడా మారబోతున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే డ్రైవింగ్ స్కూల్స్ డ్రైవింగ్ టెస్టులు అనేవి నిర్వహించుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ కేంద్రాల్లో RTOలు మాత్రమే ఈ పరీక్షలు అనేవి నిర్వహించేవారు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ కోసం దరఖాస్తుదారుల డ్రైవింగ్ పరీక్షను కూడా నిర్వహిస్తుంది. వారికి లైసెన్స్ జారీ చేయబడుతుంది. కానీ ఈ పరీక్షలు RTO ఆమోదించినటువంటి డ్రైవింగ్ పాఠశాలల్లో మాత్రమే జరుగుతాయి. అలాగే 18 ఏళ్ల లోపు మైనర్ వాహనం నడుపుతున్నట్టుగా తేలితే ₹25,000 జరిమానాతో పాటుగా 25 ఏళ్ల వరకు కూడా లైసెన్స్ జారీ అనేది చేయరు. సో ఈ విధంగా జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి పలు కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రాబోతున్నాయి.